హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాము. నేనైతే ఎర్లీ మార్నింగే పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. సో దీపాలు వెలిగించేసేసుకున్నాను అండ్ 365 ఒత్తులు కూడా వెలిగించేసుకున్నానండి. తులసికోట దగ్గరే వెలిగించుకున్నాము. అంత ఎర్లీగా టెంపుల్కి వెళ్ళడానికి, ప్లస్ ఈరోజు వేదార్థ వాళ్ళకి కూడా స్కూల్ ఉంది. జశ్వికాకి ఫీల్డ్ ట్రిప్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. మళ్ళీ వాళ్ళకు బాక్సెస్ ప్రిపేర్ చేయాలి, అవన్నీ చేయాలని చెప్పేసి ఇంకా ఆల్మోస్ట్ నేను ఎవ్రీ ఇయర్ కూడా తులసికోట దగ్గరనే వెలిగించుకుంటాను. ఇంకా తర్వాత టెంపుల్కి వెళ్ళేస్తాను అనమాట. సో ఇక్కడ ఫస్ట్ మా వారు వెలిగించిన తర్వాత, అంటే ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో తను వెలిగించిన తర్వాత మిగతా దీపాలు మనం వెలిగించుకోవాలండి. ఇంట్లో కూడా ఇంటి యజమాని దీపం పెడితే చాలా మంచిది అంటారు. సో ప్రతిరోజు కూడా ఇంట్లో మగవారు దీపం పెడితే చాలా మంచిది అంటారు. ఇక్కడైతే నేను పూజ అదంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. సో మళ్ళీ దీని తర్వాత గుడికి కూడా వెళ్ళాలి అనుకుంటున్నాను. ఇంకొకటి మా అపార్ట్మెంట్లో ఈరోజు వ్రతం కూడా ఉంది, అక్కడికి కూడా వెళ్ళాలి. సో ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీరందరూ ఎలా చేసుకున్నారు మీ పూజా విధానాన్ని? సో మీరందరూ కూడా 365 ఒత్తులు వెలిగించుకొని శివుడిని తలుచుకొని మీ సంకల్పాన్ని ప్రార్థించుకుంటారు అని అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి నిన్న చిల్డ్రన్స్ డే సందర్భంగా జశ్విక వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్స్ చేశారు. తనకి హాలిడే ఉంది, వేదాద్కి స్కూల్ ఉంది కానీ తనకైతే హాలిడే ఇచ్చారు. ఈవినింగ్ 4 o'clock నుంచి 8 o'clock వరకు సెలబ్రేషన్స్ పెట్టారనమాట స్కూల్లోనే. సో అక్కడ ఇలా పార్టిసిపేట్ చేశారనమాట. టీచర్స్ అందరూ ఎక్రాలిక్ పెయింట్స్ ఉంటాయి కదండి, వాటితోటి టాటూస్ వేశారనమాట కిడ్స్ అందరికీ. సో బటర్ఫ్లై అట్లా ఇష్టం వచ్చినవి వేయించుకున్నారు. అండ్ మొత్తం కూడా గేమ్ జోన్స్ పెట్టారండి పిల్లలకు సంబంధించినవన్నీ. ఓన్లీ PP1 PP2 ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ వాళ్ళకు. సో ఇలా సెలబ్రేషన్స్ పెట్టారనమాట. చాలా బాగా అనిపించింది, పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేశారు. జశ్విక వాళ్ళ ఫ్రెండ్స్ కలిశారు, ఇంకా తను వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఆడుకుంది. ఇలా హైడ్రోజన్ బెలూన్స్ అవన్నీ కూడా పెట్టారు, క్యామెల్ పెట్టారు. సో రెగ్యులర్గా జశ్విక వాళ్ళు ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఎక్కుతారని చెప్పేసి ఇంకా తను వద్దు అని చెప్పాను. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆడుకుంటూ ఉన్నారు, తనతోనే ఆడుకుంటూ ఉంది. గేమ్ జోన్స్ అయితే చాలా పెట్టారు పిల్లలకు, అవన్నీ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది, కొంచెం వాళ్ళకి రిలీఫ్గా ఉంటుంది కదా. సో వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి ఇంకా వేదార్థకి అయితే ఎంట్రీ లేదు, జశ్వికాని తీసుకొని వెళ్ళాను. సో ఇలా గేమ్స్ పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట, ఎక్కడైనా దేంట్లోనైనా పార్టిసిపేట్ చేయొచ్చు. సో అలా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి ఇలా పార్టిసిపేట్ చేశారు. నిన్న మీ పిల్లలందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? సో ఎలా ఎంజాయ్ చేశారు? చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ ఇక్కడ ప్రతి టీచర్ కూడా ఎవ్రీ స్టాల్ దగ్గర వాళ్ళే ఉండి గేమ్స్ అన్నీ ప్లే చేయించారనమాట కిడ్స్ అందరికీ, స్టూడెంట్స్ అందరికీ. సో చాలా బాగా ఎంజాయ్ చేశారండి. టీచర్స్ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు స్టూడెంట్స్ అందరినీ. ఇక్కడ ఆల్మోస్ట్ చాలామంది స్టూడెంట్స్, పేరెంట్స్ అందరూ వచ్చారు. దాని తర్వాత పేరెంట్స్కి కూడా గేమ్స్ కండక్ట్ చేశారు. ఇంకా మిమిక్రీ అవన్నీ, మ్యాజిక్ షో అని చెప్పేసి అవన్నీ కూడా చేపించారనమాట.